అప్పుడెప్పుడో వేరే ఛానల్‌లో చేసాం ఒక 2 ఇయర్స్ బ్యాక్. యాహ్! అగైన్ యూ కేమ్ హియర్ ఫైనల్లీ. సో ఎలా ఉన్నారు కళ్యాణ్ గారు? డూయింగ్ గ్రేట్ అండి. చాలా బాగున్నాను. మీరెలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. వరుసగా అంటే అఫ్‌కోర్స్ ఫస్ట్ నుంచి కూడా సంథింగ్ స్పెషల్ మీ సాంగ్స్. బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ చాలా ట్రెండింగ్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక 1 మంత్ బ్యాక్‌కి వెళ్తే గనక 'వైరల్ వయ్యారి' ఇట్ ఈస్ రియల్లీ రీసెంట్ బిగ్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. యాహ్! దాని తర్వాత వచ్చిన చాలా సాంగ్స్‌ని కూడా ఆ సాంగ్ బీట్ చేసి ఇప్పుడు స్పాటిఫైలో అండ్ సమ్ అదర్ యాప్స్‌లో కూడా ఫస్ట్ ప్లేస్‌లో ఉండింది. అండ్ ఇమ్మీడియేట్‌గా ది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ ఫ్రమ్ 'ఓజీ'. యెస్. యాహ్! అఫ్‌కోర్స్ ఈ సక్సెస్‌లనేవి మేబీ మీకు కొత్త కాకపోవచ్చు. బట్ అయినప్పటికీ కూడా వి ఆర్ వెరీ హ్యాపీ. లైక్ అంటే యూ ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ యాజ్ విత్ యువర్ సాంగ్స్ అండి. థ్యాంక్ యూ. ఐఎమ్ రియల్లీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో కళ్యాణ్ గారు చెప్పండి, అంటే లైక్ మీరెక్కడ పుట్టారు ఏంటి అనే లాంటి క్వశ్చన్స్ మాత్రం నేను అడగను. థ్యాంక్ యూ. మారదండి. నేను ఎక్కడ పుట్టానో బికాస్ ఐ నో పర్సనలీ వేర్ యు ఆర్ ఫ్రమ్ అని చెప్పేసేసి. ఆఫ్ కోర్స్ ఆడియన్స్ అందరికి కూడా తెలుసండి. మా ఊరు మారదు, మా అమ్మ మారదు, మా నాన్న మారడు. వాళ్ళు అలాగే ఉంటారు. సో లైక్ అంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానివ్వండి, లేకపోతే మీ మేళ చెరువు గురించి, లైక్ అంటే మేళ చెరువు అంటే ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే హే కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు కదా వాళ్ళ ఊరు అనే పరిస్థితికి తీసుకొచ్చేసారు మీరు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటి అంటే ఆ రొటీన్ క్వశ్చన్స్ వద్దు. సో ఐ ఆస్క్ ఓన్లీ అబౌట్ యువర్ సాంగ్స్ అండి టుడే. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ గురించి మాట్లాడుకునే ముందు మీ పాత సాంగ్స్ గురించి మాత్రం డెఫినెట్ గా మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాంట్రవర్షియల్ ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్ అండి. ప్లీజ్. సో చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు అనేసరికి యాజ్ ఏ లిరిక్ రైటర్ గా చాలా కొంతమందికి మాత్రమే తెలియడానికి రీజన్ ఏంటి? అంటే చాలా కొంతమందికి తెలియటానికి కారణం ఏమిటంటే చాలా కొంతమందికే పరిమితమైన పాటలు రాసి ఉంటాను నేను. ఓకే. హానెస్ట్ టు బి హానెస్ట్, ఇట్స్ నాట్ అదే మోడెస్ట్ గా చెప్పట్లేదు, వెరీ మోడెస్ట్ గా చెప్పట్లేదు నేనేమి. కొంతమందికే పరిమితమైన పాటలు నేను ఎక్కువ పరిధిలో రాయటం వల్ల, అంటే మనందరికీ తెలిసిన విషయమే, నేను ఎక్కువగా రాసినటువంటి పాటలన్నీ కూడా కొంత భావగర్భితమైన పాటలు, కొంత ఎప్పుడు చాలా హై లెవెల్ ఎమోషన్స్ ఉన్న పాటలు రాసున్నాను. ఓకే. సో సరదా పాటలు రాయకపోవటం వల్ల, ఎందుకంటే విల్ మిస్ జనరేషన్స్. అలా కొన్ని పాటల వల్ల కొన్ని జనరేషన్స్కే మనం పరిమితం అయిపోతాం. అలా జరిగి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. మీరే ఇలా చెప్పేస్తున్నారు, బట్ మీ సాంగ్స్ లో లైక్ అంటే మెలోడియస్ బిగినింగ్ నుంచే ఉన్నాయి, అండ్ లవ్ సాంగ్స్ ఉన్నాయి, ఫీల్ గుడ్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. లైక్ అంటే మీ సాంగ్స్ అనేసరికి బయట ఒక బేబీలో చూస్తే దేవరాజ సాంగ్ ఒకటి కానివ్వండి, లేకపోతే అండ్ ఒక హరం హరాలో చూస్తే టైటిల్ సాంగ్ కానివ్వండి, ఇలాంటి సాంగ్స్ మాత్రమే మేబీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. బట్ ఫ్రమ్ ది బిగినింగ్ మీరు మైకల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అందులో మంచి ఫీల్ గుడ్ సాంగ్స్, లవ్ సాంగ్స్ ఉన్నాయి. అండ్ లైక్ అంటే సో మెనీ సాంగ్స్. అండ్ పెదకాపు మూవీ అనేది అంత హైలైట్ అవ్వలేదు, బట్ అయినా కానీ అందులో లవ్ సాంగ్స్ రాశారు. అండ్ నన్నే తిట్టి ప్రాణం పోస్తున్నా లాంటి హిట్స్ ఇచ్చారు మీరు. బట్ అయినప్పటికీ కూడా ఎందుకు కళ్యాణ్ చక్రవర్తి గారు అంటే లైక్ కంప్లీట్ గా ఒక సాంస్క్రిట్ సాంగ్స్ కి మాత్రమే మిమ్మల్ని పరిమితం చేశారు మొన్నటి వరకు? అంటే ఏం లేదండి, మనం అవి రాసిన పరిమాణం ఇవి రాసిన పరిమాణంలో ఉన్న వ్యత్యాసం బేసిక్గా. అవి మనం అవకాశం వచ్చినప్పుడు రాసాము, బట్ ఈ అవకాశం ఎప్పుడు మనకే ఇస్తారు. అందువల్ల నేను ఎక్కువ ఇదవటం. అందులోనూ ఏంటంటే త్రివిక్రమ్ గారు లాంటి వారు, లేకపోతే బోయపాటి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఎప్పుడైతే మన గురించి, తమన్ గారు కానివ్వండి, వీళ్ళంతా మన గురించి అలా పోర్ట్రే చేసేటప్పటికి, అలా చెప్పేటప్పటికి జనరల్గా అంటే మనకు ఒకటి వస్తుందని అంటే ఇది రాదని కదా. ఇప్పుడు జనరల్గా మనం ముందుకు వెళ్ళే కొద్దీ ఏమవుతుంది, మ్యాథ్స్ లెక్చరర్ అంటాం. అంటే ఆయన చిన్నప్పటి నుంచి మ్యాథ్సే చదువుకొని ఉండడు, ఆయన అన్ని సబ్జెక్టులు చదువుకొని ఉంటాడు, మ్యాథ్స్లో ఒక చిన్న ఎక్స్పర్టిజం ఏదో వచ్చి ఉంటుంది, దానివల్ల ఆయన మ్యాథ్స్ ప్రొఫెషన్గా తీసుకొని ఉంటారు. కైండ్ వైజ్ అండి ఇక్కడ కూడా అంతే. మనం అన్ని పాటలు రాయగలిగి అవకాశం వచ్చినప్పుడు అన్ని రకాల పాటలు రాసాము, కానీ ఆదరణ వేటికి వచ్చింది అనేటువంటిది ఇది. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక వైరల్ వయ్యారు అన్నారు, అలాంటి పాట ఒకటి వచ్చి అలాంటి పాట ఒకటి నిలబడ్డప్పుడు అలాంటి పాట మనం రాయగలమని తెలుస్తుంది. అప్పటి వరకు ఆ పాట మనం రాయలేదని అనుకుంటారు అందరూ. లైక్ అంటే సాంగ్స్ స్టార్ట్ చేశారు, మీనంటే మాటల్లోకి వచ్చారు, అండ్ తర్వాత ఇంకేమవుతున్నారు అనేది నేను ఇప్పుడే ఏమీ రివీల్ చేయదలుచుకోలేదు. బట్ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో మీరు వచ్చేటప్పుడే అంటే కొన్ని కండిషన్స్ పెట్టుకొని వచ్చారా అండి? లైక్ అంటే ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ప్రతిదానికి ఇన్వైట్ చేసి నాతో వర్క్ చేయించుకోవాలి, అండ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను పిలవాలి అని చెప్పేసి మీరు ముందే అనుకొని వచ్చారా? అలా అనుకొని రావటం ఏం లేదు కాదండి. నేను బేసికల్గా ఏమిటంటే నా మొదటి నుంచి నాకున్నటువంటి, చిన్నప్పటి నుంచి నేను పెంపొందించుకున్న వ్యక్తిత్వం కానీ, నాకు అలవడినటువంటి ప్రవర్తన కానీ ఏమిటంటే, ఎప్పుడూ చిన్న కళలు కానీ అలవాటు నాకు ఏ రోజు లేదు. నేను ఏ రోజు చిన్న కళలు కనలేదు, చిన్న కళలు కనటానికి అసలు ప్రయత్నమే చేయను.
ఒకరోజు ఒకవేళ నువ్వు వెయిటింగ్ చేయటం తప్పదనుకుంటే నేనేమనుకుంటానంటే తిరుమల శ్రీవారి దగ్గర వెయిట్ చేయాలనుకుంటాను. ఎందుకంటే అట్లీస్ట్ దర్శనం అయితే 7 కొండల స్వామి దర్శనం అన్న అవుతుంది. అదర్వైజ్ ఎందుకు మనం ఉత్సవ విగ్రహాల దగ్గర ఎందుకు ఆగాలనుకుంటాను నేను. సో సూపర్. అలా జరగటం ఆ పైన అమ్మ దయ అట్లా జరిగింది. ఎక్కడి నుంచి వస్తాయి కళ్యాణ్ గారు ఈ మాటలన్నీ? ఆ మాటలే వచ్చిన మాటలే అమ్ముకొని నమ్ముకొని తిరుగుతూ ఉన్నామండి. బికాస్ ఇక్కడ చూస్తే ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ ఇటు బోయపాటి గారు కానివ్వండి, త్రివిక్రమ్ గారు కానివ్వండి, ఇద్దరు కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వాళ్ళతో వచ్చిన న్యూ పర్సన్ ఎవరైనా ఉన్నారు, ఎక్కువ వర్క్ చేశారు అంటే మేబీ దట్ ఈస్ యూ. అండ్ ఒక పక్క తమన్ గారు, ఒక పక్క డిఎస్పి గారు, ఇద్దరు కూడా లైక్ అంటే కళ్యాణ్ చక్రవర్తి గారు అనేసరికి ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళ మూవీస్లో ఒక ప్రత్యేకమైన సాంగ్స్ రాయాలి అంటే డెఫినెట్గా మిమ్మల్నే వాళ్ళు ఫస్ట్ గుర్తు చేసుకుంటారు. ఈవెన్ లైక్ అంటే నేను ఎప్పుడైనా ఈ ఇంటర్వ్యూ గురించి ఏదైనా కాల్ చేస్తే మీకు ఏదైనా సందర్భంలో సార్ ఎక్కడ సార్ అంటే అయితే చెన్నైలో ఉన్నా అంటారు, లేకపోతే తమన్ గారి దగ్గర ఉన్నాను అంటారు, లేదంటే బోయపాటి గారి దగ్గర ఉన్నాను అని చెప్పేసి చెప్తారు. వై అంటే ఇంతమంది ఇండస్ట్రీలో లైక్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎంతోమంది టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ ఉన్నారు. 100%. సో చాలా మంచి సాంగ్స్ ఇస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇవ్వడానికి ఏదైనా రీజన్, మీరు ఏదైనా మ్యాజిక్ చేశారా? మ్యాజిక్ ఏం లేదండి. అంటే నేను ఇప్పుడు ఏం నమ్ముతానంటే 100% ఇవ్వటం, ఆ నిమిషంలో ఉండటం, ఈ రెండు ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి ఉండాల్సిన లక్షణాలని నేను నమ్ముతాను. ఓకే. 100% ఇవ్వటం అందరూ ఇస్తారు, బట్ ఆ నిమిషంలో ఉండటం అనేది ఒకటి చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే ఆ నిమిషంలో నేను ఉండటం వల్ల చిన్న సౌలభ్యం ఏమిటంటే నేను కొంత వేగంగా రాస్తాను అనేది. వేగంగా రాయటం అంటే నేను ఏదో ఆ టార్గెట్ పెట్టుకొని 15 నిమిషాల్లో పాట పూర్తి చేయాలి అలా ఏం లేదు. అలా కూడా ఇస్తారంట కదా, మిడ్ నైట్స్ కాల్ చేసి మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్స్ అడిగిన టైంలో మీరు 15 నిమిషాల్లో కూడా ఇచ్చారంట కదా. అలాగే అంటున్నానండి. అది ఆ టార్గెట్ కోసం రాయనండి. ఇప్పుడు అలా ఏంటంటే అసంకల్పితంగా అమ్మ దయ అట్లా జరుగుతుంది తప్పితే మనం ఏదో ఈ టైంలో మనకి పేరుంది బాగా మనం స్పీడ్గా రాస్తామని అటువంటి ఆ ఫాల్స్ దాంట్లో ఉండను నేను ఇప్పుడు. అండ్ మోర్ ఓవర్ ఏమిటంటే నాకు ఆ నిమిషంలో బ్రతకడం చాలా ఇష్టం, ఆ నిమిషంలో ఉండటం నాకు చాలా ఇష్టం. బహుశా ఆ క్వాలిటీ వాళ్ళకి ఇంకొంచెం నన్ను దగ్గర చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటాను. ఓకే. సో ఆ నిమిషంలో బ్రతకడం, ఆ నిమిషంలో ఉండడం బాగుంది వినడానికి చాలా. బట్ అయినా కానీ ఇక్కడ లైక్ అంటే సాంగ్స్ అనేవి జనరల్గా రెగ్యులర్గా మీరు వస్తూనే ఉంటాయి. సాంగ్స్ నుంచి మళ్ళీ మీరు సడన్గా లైక్ అంటే లిరిక్ రైటర్స్ అంటే సాంగ్స్ రాస్తారు అంతవరకు నాకు తెలుసు. పాటల నుంచి మళ్ళీ మాటల్లోకి వెళ్ళడం అంటే లైక్ మీకు ఎవరైనా ఆఫర్ చేశారా, లేకపోతే మీరే వెళ్దాము అని చెప్పేసి వెళ్ళారా? అది నా సంకల్పమేనండి. అవునా? అంటే ఏం లేదు, నేను అందరికీ తెలిసిన విషయం, శ్రోతలందరికీ చాలాసార్లు చెప్పాను ఈ విషయం. నా దైవం నందమూరి తారక రామారావు గారు. ఎస్. దర్శకుడిగా, నటుడిగా, వ్యక్తిగా ఆయన మాట్లాడే మాటలో కానివ్వండి, చేతలో కానివ్వండి అవతార పురుషులు ఆయన బ్రతికారు, జీవించారు. ఆయన్ని నేను ఆదర్శంగా తీసుకుని ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఎప్పటికైనా ఆయనంత గొప్ప స్థాయికి వెళ్ళాలనేది నా కోరిక. ఓ సో కళ్యాణ్ గారిని మేము ఫ్యూచర్లో ఆర్టిస్ట్గా, డైరెక్టర్గా కూడా చూస్తామా? తప్పకుండా చూస్తారు. ఎందుకంటే నేను బేసిక్గా నేను నాటకాల బ్యాక్డ్రాప్ నుంచి వచ్చిన వాడిని. ఓకే. నాటకాలు ఆడుతూ, నాటకాలు రాస్తూ, నాటకాలు డైరెక్ట్ చేస్తూ వచ్చిన వాడిని. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామనంటే మనం జీవితంలో ఒకేసారి మనం తలెత్తి శిఖరాగ్రాన్ని చూడలేం. నడక గురించి మనకి ఒక గొప్ప మాట చెప్తారు. నడిచేటప్పుడు కొండ ఎక్కేటప్పుడు ఎలా ఎక్కుతామంటే పైకి చూస్తూ ఎక్కం, ఎవరం ముందు చూస్తూ ఎక్కుతాం, ముందు చూస్తూ ఎక్కడం. కానీ మనం చేరాల్సింది గమ్యం పైకి వెళ్ళటమే, కానీ ఒకేసారి పైకి చూడం కదా. సో నా పాట కానీ, నా మాట కానీ, లేకపోతే నేను చేసే ఏ ప్రయాణమైనా ఆ శిఖరాగ్రం వైపే ఉంటుంది. అందుట్లో నైస్. ఇక్కడ ఎన్టీఆర్ గారి గురించి చెప్పారు కాబట్టి ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్. యాక్చువల్గా ఈ టాపిక్ నేను తీసేదాన్ని కాదు, బట్ సడన్గా వచ్చింది. జై హో ఆంధ్రావని